హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కిచిడి అండి. సింపుల్గా, క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 3 cups ఆఫ్ రైస్కి 1.5 cup ఆఫ్ పెసరపప్పుని తీసేసుకోండి. 3 cupsకి 1.5 cup పెసరపప్పు అండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని నైస్గా నీట్గా కడిగి పెట్టేసుకోండి. జస్ట్ ఒక 30 minutes పాటు అలా నానబెట్టుకోండి. 30 to 1 hour పాటు మీకు టైం కుదిరితే 1 hour పాటు నానబెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా డిన్నర్కి, లంచ్కి దేనికైనా కూడా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ ఒక 2 tablespoons ఆఫ్ నెయ్యి కూడా వేసేసుకోండి. సో నెయ్యి వేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా అండ్ చాలా కమ్మగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక 15 to 20 మిరియాలు అండ్ ఒక 4-5 లవంగాలు అండ్ ఒక ఈ చిన్న స్పూన్తో 1.5 spoon ఆఫ్ జీలకర్ర అండ్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అండ్ ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని వీటిని కంప్లీట్గా లైక్ మన బిర్యానీ ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా ఆ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేయండి. అలా చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. 70% వరకు కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి. అండ్ ఈ రెసిపీని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను ఏంటంటే లైక్ పుల్లలు కాకుండా కొద్దిగా సాఫ్ట్గా మెత్తగానే చూపిస్తున్నాను. సో చిన్నపిల్లలు కూడా తినేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా బ్రౌన్ అయ్యాక మనం ఆలుగడ్డల్ని వేసుకుందాం. సో వీటిని మంచిగా కలిపేసుకోండి. జస్ట్ ఒక 2 to 3 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే చిన్నగా కట్ చేస్తే అవి అందులో కనిపించవు మనకి ఉడికిపోయి. అండ్ ఇప్పుడే ఒక 2 క్యారెట్స్ కూడా వేసుకోండి. ఇలా తరిగేసి మీరు ఎలా అయినా తరిగి వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు అండ్ ఇప్పుడు కొద్దిగా చిటికెడంతా పసుపు. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు. అండ్ ఇప్పుడే ఒక 2 చిన్న టమాటోలను కూడా కట్ చేసి వేసేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ఈ వర్షాలకి ఈ జలుబులు, ఫీవర్స్ ఇట్లా ఉంటాయి కదా, వేడిగా ఈ కిచిడిని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని మనం యాడ్ చేసేసుకుందాం. అంటే 1 cup రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసేసుకోండి. అండ్ ఇప్పుడే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. సో దట్ ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇలా వాటర్ ఒక పొంగొచ్చాక మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 spoon ఆఫ్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. ధనియాల పొడి వల్ల టేస్ట్ బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో మసాలా యూస్ చేయట్లేదు కాబట్టి ధనియాల పొడి వేసేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని కరెక్ట్గా 3 whistles వచ్చేంత వరకు కుక్ చేయండి. 2 whistles వచ్చాక సిమ్లో పెట్టేయండి స్టవ్ని. సో దట్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. జస్ట్ 3 whistles అండి, గుర్తుపెట్టుకోండి.
అండ్ మీరు మధ్యలో తీసి చూడండి, ఉడికితే మీరు 2 విజిల్స్కి తీసేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఎలా వచ్చిందో. చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. వేడి వేడిగా తింటుంటే చాలా చాలా టేస్ట్ ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.